knows that he wants to bless you. మిమ్మల్ని దీవించాలి అన్న విషయాన్ని దేవుడికి తెలుసు. But the point is he can only bless you when you can take care of that few things. మీకు ఇచ్చినటువంటి కొంచెం ముందు మీరు జాగ్రత్తగా చూసుకుంటే అప్పుడు పెద్దవి మీకు ఇవ్వడానికి ఆ రీతిగా దీవించగలుగుతారు. We always aspire and admire big things. ఎప్పుడు కూడా మనం పెద్ద వాటిని ఆశిస్తూ ఉంటాం, వాటి యందే ఆసక్తి చూపిస్తూ ఉంటాం. But the point is you can only be big when you are good, when you are small. అయితే మీరు కొద్దిగా ఉన్నప్పుడు, మీరు నమ్మకంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు పెద్దగా అవ్వగలుగుతారు. Oh no, we think no brother, there is a shortcut. మరి బ్రదర్ అడ్డుదారులు ఉన్నాయండి అని I know many shortcuts. చాలా అడ్డుదారులు నాకు తెలుసండి అంటాం. I know many people who have taken these shortcuts. మరి ఈ అడ్డు త్రోవలు పట్టుకొని ఎదిగినటువంటి వారు కూడా నాకు చాలా మంది తెలుసు ఇప్పటికే. One sister came to me. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చారు. She said, Pastor, I got a job offer from some Oracle or something, some company. మరి పాస్టర్ గారు నాకు ఒక కంపెనీ ఆర్కులో ఒక కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చిందండి అని చెప్పారు. I said, wow sister, congratulations. మరి చాలా మంచిదమ్మా అని ఆమెను అభినందించాను. Then she said, but when she said but, I'm like, oh God. అప్పుడు తను అయితే అన్నారు. అయితే అన్న మాట వినేటప్పటికి నేను ఇంకేదో ఉంది అనుకున్నా. అదే కదండి, ఆ బట్ట ఎప్పుడేదో వస్తుందో అంతే, అక్కడ ఏదో కిరికిరి ఉంది. ఆ కిరికిరి ఉందంటేనే మా బాబోయ్ అనుకున్నాను నేను. నీట్గా వచ్చి సార్ కానీ ఒక 50,000 కట్టమంటున్నారండి అన్నది. ఎవరికమ్మా అన్న? వాళ్ళకేనండి. ఉద్యోగం ఎవరికమ్మా అంటే నాకేనండి. అదేంటమ్మా, ఉద్యోగం ఇస్తే డబ్బులు నీకు కదా ఇస్తారు, నువ్వు వాళ్ళకి తిరిగి ఇవ్వడం ఏంటి? నో పాస్టర్, ఇన్ ద బిగినింగ్ వీ నీడ్ టు గివ్ 50,000. కాదు పాస్టర్ గారు, ఆరంభంలో మనం ముందు ఒక 50,000 వారికి ఇవ్వాలి. దెన్ ఐఎమ్ లైక్ వై ఎందుకు అని అడిగాను. షీ సెడ్, ఐ సెడ్ ప్లీజ్ టెల్ మీ చెప్పమ్మా, చెప్పేం కాదు, చెప్పు. అంటే పాస్టర్ గారు అంటే అదేమో అంటే కాదు, చెప్పు అన్నాను. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టదాం. ఎంత వస్తుందమ్మా శాలరీ? 1,00,000 రూపాయలు వస్తుందండి. 1,00,000 రూపాయలు. నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? నాకు అసలు ఏమీ రాదు సార్, ఏమీ రాదు, ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు సార్. సరే అమ్మా, నీ ఇష్టం, దీనికి ప్రార్థన చేయమంటే చేయలేను నేను, సారీ. గుర్తుందా? లాటరీ టికెట్లు కొని బైబిల్లో పెట్టి ప్రార్థన చేయండి. I said, sorry, I can't. క్షమించండి, దీనికి నేను ప్రార్థన చేయలేను అని చెప్పాను. She said, if I pay 50,000 then I'm going to get 1 lakh change salary. మరి ఒక 50,000 నేను ఇచ్చానంటే 1,00,000 రూపాయలు పైగా జీతం వస్తుందండి అన్నారు. But somehow she got convinced by the devil and she paid 50,000. అయితే సాతాను చేత ఒప్పింపబడి 50,000 ఏదో రీతిగా ఇచ్చేసింది. It has been a long period of time, no job, money gone, no call from company. ఇప్పుడు ఇచ్చి చాలా కాలం అయిపోయింది, ఇంకా ఉద్యోగం రాలేదు, వాళ్ళ నుంచి ఫోన్ లేదు, ఏమీ ముందుకు వెళ్ళట్లేదు. Money is not coming. ఇచ్చిన డబ్బులు తిరిగి రావట్లేదు. Neither is a job coming. ఉద్యోగం కూడా రావట్లేదు. That is how shortcut will be. మరి మనం తీసుకునే అడ్డుగోడలు అలా నడిపిస్తూ ఉంటాయి. Why? Because she doesn't want to start off with the 10,000. ఎందుకంటే 10,000 జీతంతో ఆరంభించిన ఆమెకి ఇష్టం లేదు. 10,000 జీతంతో ప్రారంభించబోతే మ్యాటర్ ఎక్కడి నుండి వస్తుంది? విషయం ఎక్కడి నుండి వస్తుంది? కోడింగ్లో సి కూడా తెలీదు. The point I'm trying to make you understand is, if you do not have the real growth, నిజమైన ఎదుగుదల మనకి లేదనుకోండి, that means if you do not have the real time experience, దానికి అర్థం ఏంటంటే నిజమైన అనుభవం మనకి లేదు అని అర్థం. then God cannot bless you with big things. అప్పుడు దేవుడు గొప్ప విషయాలతో మనం దీవించలే.